వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. దీని కంపెనీ పేరు వచ్చేసి స్లేన్, SLANE స్లేన్. ఇది చైనాలో దొరుకుతుంది. ఈ బైక్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే చూస్తానికి బజాజ్ చేతక్ ఉంటుంది కదా, సేమ్ ఆ మోడల్గానే అనిపిస్తుంది. సేమ్ డిజైన్ అంతా అయితే ఆ మోడల్గానే వీళ్ళు డిజైన్ చేశారు. మనం సడన్గా చూస్తే బజాజ్ చేతక్ ఇక్కడ ఉందేమో అనిపిస్తుంది. ఇది కంపెనీ పేరు SLANE స్లేన్ అనేది వాళ్ళు అట్లా డిజైన్ అయితే పెట్టారు. పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. దీని డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే 8 ఆకారంలో ఉంటుంది. ఇది ఓల్డ్ మోడల్ డిజైన్ అయితే పెట్టారు. అందులో ఒక ముళ్ళు ఉంటుంది. మనం స్పీడ్ ఎక్కువైతున్న కొద్దీ ఆ ముళ్ళు ఇంక్రీజ్ అవుతుంటుంది. 0 నుంచి 60 వరకు అయితే అట్లా పెట్టారు. మనకి రైట్ హ్యాండ్కి స్టార్టింగ్ బటన్ ఓల్డ్ మోడల్ అయితే పెట్టారు. దాంతోపాటు లెఫ్ట్ హ్యాండ్కి అయితే హారన్, సైడ్కి ఇండికేటర్ వేసుకోవడానికి అయితే బటన్స్ అయితే పెట్టారు. దీన్ని ఫిజికల్ కీతోటి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి అక్కడ ఒక హుక్ అయితే పెట్టారు, ఏదైనా లగేజ్ మనం దానికి తగిలించుకోవడానికి. ఆ విధంగా అయితే పెట్టారు. ఫుడ్ స్పేస్ దీనికి కరెక్ట్గా కాలు పట్టే అంత మటుకే స్పేస్ పెట్టారు. ఎక్కువైతే పెట్టలేదు వీళ్ళు. కరెక్ట్గా కాలు పడుతుంది అన్నమాట. ఒక సిలిండర్ కూడా పట్టదు దీంట్లో, ఎందుకంటే అది వంకరగా ఉంటుంది కాబట్టి పట్టదు. మనకి ఫ్రంట్ నుంచి చూసుకుంటే 3 లైట్లు అయితే పెట్టారు. ఒకటి మధ్యలో ఉన్న లైట్ అయితే LED లైట్, ఫోకస్ లైట్. సైడ్కి ఉన్న లైట్లు ఏమో ఇండికేటర్ లైట్స్. ఆ విధంగా అయితే ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఒక రెడ్ కలర్ లైట్ పెట్టారు, LEDది. సైడ్కి 2 ఇండికేటర్ లైట్ అయితే పెట్టారు. ఇవి ఎట్లుంటుందంటే కళ్ళు బాగా వెడల్పు చేసి చూసినట్టుగా ఉంటుంది. దీని తర్వాత మనకి ఫుడ్ స్పేస్ అలా చెప్పాను కదా, ఇది ఉంటుంది. మనకు బ్యాక్ సైడ్లో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. దీనికి ఫ్రంట్ వీల్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి డ్యూయల్ సస్పెన్షన్ అయితే అరేంజ్ చేశారు. దాంతోపాటు మనకి డ్రమ్ బ్రేక్ ఉంటుందన్నమాట. దీనికి డ్రమ్ బ్రేక్, ఇది ఓల్డ్ మోడల్ కాబట్టి డ్రమ్ బ్రేక్ పెట్టారు. దీనికి డిస్క్ బ్రేక్ అయితే లేదు. బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. డ్యూయల్ స్ప్రింగ్ యాక్షన్ అయితే పెట్టారు. డ్యూయల్ స్ప్రింగ్ యాక్షన్ బ్యాక్ సైడ్లో ఉంటుంది మనకి. ఇది బ్యాక్ సైడ్లో కూడా డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అయితే పెట్టారు. డ్రమ్ బ్రేక్ సిస్టమ్, డిస్క్ బ్రేక్ అయితే కాదు. చూసారు కదా, డ్రమ్ బ్రేక్ సిస్టము. ఇది అట్లా ఉంటుందన్నమాట. సీట్ కింద మనకి 20 లీటర్స్ కెపాసిటీ కలిగిన స్టోరేజ్ కెపాసిటీ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి వెనకాల మనకు ఒక పెద్ద 30 లీటర్స్ బాక్స్ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసేమో 2.8 కిలోవాట్ లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడారు. మోటార్ పవర్ ఏమో 2.5 కిలోవాట్ BLDC మోటార్ పవర్ అయితే వాడారు. ఇది ఛార్జింగ్ కావడానికి 6 గంటలు పైన పడుతుంది. 6 గంటల పైన పడుతుంది. గంటకి మనకి 50 కిలోమీటర్ల స్పీడ్ తోటి అయితే వెళ్ళొచ్చు. దీంట్లో గంటకి 50 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళొచ్చు. రేంజ్ 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది అనమాట. లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడారు ఇదనమాట. ఇది చైనాలో దొరుకుతుంది, స్లేన్ కంపెనీ వాళ్ళది. దీనిపైన మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ANR ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.